సైదాబాద్ సక్సెస్ స్కూల్లో కల్మా కలకలం రేపింది. విద్యార్థికి ఖురాన్ చదవాలని హోంవర్క్ ఇచ్చారంటూ హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. సక్సెస్ స్కూల్ని ముట్టడించడానికి వచ్చిన హిందూ సంఘాలను పోలీసులు అడ్డుకున్నారు. వారిలో కొందరిని అరెస్ట్ చేశారు. హోంవర్క్ ఇచ్చిన టీచర్ని సస్పెండ్ చేశామని యాజమాన్యం చెబుతోంది. స్కూల్లో మతపరమైన బోధనలు చేయబోమని స్కూల్ మేనేజ్మెంట్ అంటోంది. ఈ వ్యవహారంలో విద్యాశాఖ అధికారులు జోక్యం చేసుకున్నారు. సైదాబాద్ సక్సెస్ స్కూల్కి అధికారులు వచ్చారు. ఈ పాఠశాలలో ఎక్కువ మంది ముస్లిమ్స్ విద్యార్థులున్నారని, హిందువులు కేవలం 8 మంది మాత్రమే ఉన్నారని చెప్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, ముట్టడించడానికి కొంతమంది హిందూవాదులు వచ్చి రావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం అరెస్ట్ చేసి ఇక్కడ నుండి తరలిసిన విజువల్స్ మనం చూడొచ్చు. కూడా ఉదయం నుండి కూడా ఒకరి తర్వాత ఒకరు ముట్టడించడానికి ఇది ప్రస్తుతం అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళని అయితే అరెస్ట్ చేసి పంపిస్తూ ఉన్నారు. జై శ్రీరామ్ నినాదాలతో పాటు మరికొంతమంది ఇక్కడికి ముట్టడించడానికి, అంటే ఈ స్కూల్లో జరిగిన ఘటనకు సంబంధించిన ఖురాన్ మా పిల్లల కాదు భయ, వాళ్ళకి చెప్పుకోవాలి. లా ఆఫ్ ఈక్వాలిటీ స్టూడెంట్స్ కుంది, స్టూడెంట్స్ కి చెప్పుకోవాలి. వాళ్ళ టీచర్లు కాదు. మత ప్రచారం చేసుకుంటారు పిల్లల పైన, ఇది ప్రస్తుతం హిందూ సంఘాలకు సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ స్కూల్కు సంబంధించిన దాంట్లో ఈ ఏదైతే కల్మా చదవమని చెప్పి పిల్లలకు చెప్పారో దానిపైన ప్రధానంగా వివాదం అయితే కొనసాగుతుంది. ఒకవైపు స్కూల్ దగ్గరికి వరుసగా ఉదయం నుండి కూడా నినాదాలు చేస్తూ ఇక్కడ ముట్టడించడానికి వస్తున్నారు, స్కూల్కి సంబంధించిన వైఖరికి సంబంధించి. మరొక వైపు విద్యాశాఖ అధికారులు అయితే లోపల ఉన్నారు. మేనేజ్మెంట్తో పాటు స్కూల్ టీచర్ నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసే ప్రయత్నం అయితే ఒకవైపు చేస్తున్న పరిస్థితి సైదాబాద్లో కొనసాగుతుంది. కెమెరా ఎల్వేస్ ప్రసాద్తో రాధాకృష్ణ, హైదరాబాద్.